స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య కానీ వైద్యం కానీ ప్రైవేటు చేతులు లేకపోవడానికి కారణం, ప్రధానమైన కారణాల్లో మీరు ఒక కారణం కాదా బాబు గారు? ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒక స్కూల్ పైన దాడి చేశారు. బహుశా అది కూడా మీ హయాంలో వచ్చిందే. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, ప్రభుత్వ విద్యకు మీరు చేసిందేంటి? కొత్త స్కూళ్ళు కట్టారా? కొత్త హాస్టల్స్ తెచ్చిపెట్టారా? ఇలా అరకొర కట్టింటే కట్టినచ్చు కాక మేము ధైర్యంగా చెప్పగలం. రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కస్తూర్బా స్కూళ్ళు కానీ ఆదర్శ పాఠశాలలు కానీ వందలు కట్టాం ఈ రాష్ట్రంలో. మీరు ప్రభుత్వ విద్యని సర్వనాశనం చేసే విధానాలని తీసుకొని వచ్చారు. వైద్యం కూడా మర్చిపోతే ఎట్లా? మీరు అప్పుడే ఆ రోజున మీకు పేరుండి అంతా చెప్పేవాళ్ళం, ఏదో వరల్డ్ బ్యాంకు సంబంధించిన వాళ్ళు మీరంతా అని చెప్పి. ఆసుపత్రుల్లో యూజర్ ఛార్జెస్ పెట్టిన గొప్ప ఘనత మీ దగ్గర ఉంది. పేద ప్రజలకు వైద్యం దొరకాల్సిన చోట పైసలుంటేనే వైద్యం చేస్తామని చెప్పిన మాట, ప్రైవేట్ సెక్టర్లోనే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా మీరు చెప్పిన మాట మర్చిపోతే ఎట్లా? ఏమొచ్చింది మీ దగ్గర నుండి? మీ 2020 ద్వారా ఈ రాష్ట్రానికి వచ్చిన విద్యా వైద్య రంగంలో ఏమి సాధించారో చెప్పాలా మీరు మాకు? మీరు ఆ రోజు స్పష్టంగా చెప్పారు, చిన్న మధ్యతరగతి ఎంఎస్ఎంఈలు వేస్ట్. మీ డాక్యుమెంట్లో ఉంది, అది పదం వేరే కావచ్చు కాక పెద్ద పెద్ద కార్పొరేట్స్ కావాలని చెప్పారు. మీ దయ వలన, మీ యొక్క విజన్ వలన, లేకపోతే మీ యొక్క దృష్టి వలన ఈ రాష్ట్రంలో చిన్న మధ్యతరగతి పరిశ్రమలు అన్ని దాదాపు దెబ్బతిన్నాయి, మూతపడే పరిస్థితి వచ్చింది. మీరే కదా అన్ని కార్పొరేట్ రాసుకున్నారు, పెద్ద పెద్ద కార్పొరేట్లు రావాలి, అది మీ విజన్ అంటే. మీరు అంటారు కానీ వ్యవసాయం దండగా నేను ఎప్పుడు అన్నానా అని అంటుంటారు కానీ పదాలది ఏముంది, భావం అదే కదా. వ్యవసాయం తగ్గించాలి అని మీరు చెప్పారు కదా. 2 కోట్ల మందో లేక అటు ఇటు సంఖ్యలో రైతాంగం వ్యవసాయానికి దూరమైంది కదా, అవి మీ లెక్కలే. ఇంకా ఏం ప్రయోజనాలు మీరు తెచ్చిపెట్టారు మాకు అర్థం కావడం లేదు. కాబట్టి మీ విజన్ 2020 గురించి మీరు చెప్పు. హైదరాబాద్ సిటీ నేనే పెట్టాను. కులీ కుతుబ్ షా బాధపడతాడు, ఆయన ఏదో అప్పుడు కట్టాయట భాగ్యనగరం పేరు మీద, ఇది నా వల్లనే. ఎట్లయితుంది బాబు గారు అది? అంతకుముందున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు, రాజశేఖర రెడ్డి గారు, తదనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు, ఆ తర్వాత మొన్న దిగిపోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్, వాటిలో ఉన్న కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులు, దాంట్లో మీరు కూడా ఉన్నారు. మొత్తం నాది అని క్లెయిమ్ చేసుకోవడంలో మీకేం ఇబ్బంది అనిపించదా? ఎంత ఎంత సత్యదూరమైన మాటలు మాట్లాడతారు మీరు. మీ వలన అక్కడ ఐటీ డెవలప్ అయిందా? బెంగళూరులో, బొంబాయిలో, ఇంకొక చోట డెవలప్ కాకపోవడానికి కారణం కూడా మీరేనా? మరి చెప్పండి. బెంగళూరులో కూడా నా వల్లనే, చెన్నైలో నా వల్లనే, బొంబాయి ఢిల్లీ కూడా నా వల్లనే, హైదరాబాద్తో కలిపి చెప్పండి. మీరు వింటాం ఒకసారి. వివేక్ సిద్ధంగా చాలా ఉన్నారు కదా ఇక్కడ, ప్రచారం చేసేదానికి కూడా మీకు చాలామంది ఉన్నారు కదా. నేను ఇప్పటికి కూడా స్పష్టంగా చెప్పగలను, మీరు కట్టిన బిల్డింగ్ అంతకుముందున్న రాజీవ్ గాంధీ గారి కాలంలో వచ్చిన ఎలక్ట్రానిక్ విప్లవాలు, అటు తర్వాత మీరు బిల్డింగ్ కట్టారు. మీరు ఏం చెప్పే విన్నా నాకు నవ్వొచ్చింది. దేశంలో ఐటీ అంటేనే ఫస్ట్ గుర్తుకొచ్చేది అది ఐకానిక్ బిల్డింగు అని. అయా బిల్డింగ్ డబ్బులు ఇవ్వదు. ఈ రోజుకి ఐటీ పరిశ్రమలో ఉన్న ఆదాయం, ఉద్యోగాలు, జీవితాలు, కుటుంబాలు ఉన్నాయంటే కారణం కేవలం రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీ రియంబర్స్మెంట్ పథకం తప్ప ఇంకోటి కాదని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాను. టెక్నికల్ ఎడ్యుకేషన్ కొద్దిమందికే దగ్గరైన కాలం నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఫీజులు కట్టి చదివించి ఉంచారు. కాబట్టి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఐటీ ఇంజనీర్లు 47 డాక్యుమెంట్ చెప్పారు మీరు.
అందరినీ ఇంటి దగ్గర పని చేయిస్తాను అని. నాకు తెలిసి బహుశా కరోనా వలన అవకాశం వచ్చింది. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి కరోనా అన్నప్పుడు ఇండస్ట్రీ పెట్టుబడి ఇంటి దగ్గర నుంచి పని చేయండి మీరు అని చెప్పారు. అదేదో ఇంటి దగ్గర నుంచి పని చేయడానికి కూడా పైనూరు నేనే అని చెప్పుకునే ప్రయత్నం చేసి చేయగలిగింది ఏముంది ఇక్కడ? కనుక మాట్లాడేటప్పుడు గతం గురించి కూడా మాట్లాడుకోవాలి బాబు గారు. మీరు ఇంకా అనేక విషయాలు మాట్లాడారు. ఆఖరికి ఒక్క మాట చెప్తా మీతో. మీరు అధికారంలో దిగిపోయిన రోజున అప్పుడు మేము వచ్చే కంటే ఆ రోజు మేము గవర్నమెంట్లో ఉన్న కంటే ముందున మీ విజన్ 20 తర్వాత ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీపీఎల్ సంఖ్య దాదాపు 70% కంటే ఎక్కువ ఉన్న మాట వాస్తవం కదా. ఇది మీ లెక్కలే కదా, ప్రభుత్వం లెక్కలే కదా. మరి సంపద పెరిగింటే మీ విజన్ చాలా గొప్పదైంటే ఇది ఒక డైలాగ్ కూడా గుర్తుకొస్తుంది. ఒక పాటలో ఏదో పాటలో ఉంది, ఏదో తిమ్మిరి నాయన తేజ పల్లా అని. తిమ్మిర నాయన అంటే గుడ్డివాళ్ళు అని. దాంట్లో తేజస్సు ఏందో నాకు ఎప్పటికీ అర్థం కాదు. అట్లాగే మీ విజన్లో కూడా ఉన్న తేజస్సు ఏందో నాకు అర్థం కావడంలే. బీదరికాన్ని పెంచడమేనా? దాన్ని మర్చిపోయినా అనుకుంటున్నారు మీరు. ఇంకా ఉన్నాం అందు చాలామంది గుర్తుకుంది. అది ఆఖరికి ఎవరికెవరు గుర్తుకుందంటే మీ పైన బహుశా ఆ స్కాలర్ పేరు మర్చిపోయినా ఒక బుక్కే రాశారు. హైటెక్ సిటీ చుట్టుపక్కల భూములు ఏ విధంగా అవి ఒక వర్గానికి ఉపయోగపడ్డాయి అని ఒక డాక్టరేటే ట్రైన్ చేసిన ఉంది హిస్టరీ. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు చాలా విషయాలు. ఆ రోజైన ఒకానొక పరిశీలనలో ఒక మాట మాట్లాడతారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇది చాలా డార్లింగ్ స్టేట్గా మారిపోయింది అని మాట్లాడారు. దేనికి? రావాలి, పెట్టుబడి పెట్టాలి, ఉద్యోగాలు రావాలి, సంపద పెరగాలి, రావాలి, పెట్టుబడి పెట్టాలి, సంపద అంతా ఎత్తుకుపోవాలి. ఆ ఎత్తుకుపోయే కార్పొరేట్లకు మీరు దారి చూపించిన మాట వాస్తవం కదా. ఏమొచ్చింది చెప్పండి మీరు మీ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి? అది పోయిన తర్వాత మీరు చాలా స్పష్టంగా ఆ రోజున మాట్లాడారు. ఏం మాట్లాడారంటే అందరూ గమనించాలి, పాత రాజకీయాలకి కాలం చెల్లింది, నేను కొత్త రాజకీయాలని తయారు చేస్తాను. కొత్త రాజకీయాలంటే జన్మభూమి కమిటీలకే మొత్తం అధికారులు కట్టబెట్టడమా? పాత రాజకీయాలంటే మీరు స్పష్టంగా మనం ప్రకటించినట్లు పొలిటికల్ గవర్నెన్స్ చేయడమా? చెప్పాలి బాబు గారు. ఈ పాత రాజకీయాలని మార్చేయడం అంటే ఏందో బహుశా ఇదేనేమో. బలం లేకున్నా మున్సిపాలిటీలో చైర్మన్లు మార్చినట్లు ఒక్క కార్పొరేటర్ లేకపోయినా సరే మీరు మార్చగలిగారు. చివరికి సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు వచ్చి కేసులు వేసే పరిస్థితి ఈ రాష్ట్రం మీద. మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అప్పుడు ఇంకో మాట చెప్పారు. బహుశా యంత్రాంగం మొత్తం గమనించాలి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విజన్ 2020 డాక్యుమెంట్లు ఆయన మాట్లాడుతూ బహుశా ఇన్సైడర్ ఆయన ఒక బుక్ రాశాడు ఒక ఆయనతో కలిపి, ద ప్లెయిన్ స్పీచ్ అని. దాంట్లో ఆయన చెప్తాడు ఈ విషయాలు. ఏం చెప్తాడంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా అవినీతిలో మునిగిపోయింది, ఇది రెస్పాన్సిబిలిటీ లేదు. ఇది మీ మీద ఉన్న అభిప్రాయం బాబు గారికి. ప్రభుత్వ యంత్రాంగమా గమనించండి మీరు. కాబట్టి ఆ పుస్తకం తెప్పించుకొని చదవండి. అదంతా మర్చిపోయిన ఉద్దేశంతోనే మీరు ఈరోజు చక్కగా వచ్చి అన్నీ నేనే అని మాట్లాడతారు. ఎందుకు మీకు అసలు నాకు అర్థమే కాదు. ప్రధాన్ని క్లెయిమ్ చేసుకోవడమే మీరు. నేనే ఇప్పుడు ఒక వాతావరణం ఉంది మా అనంతపురం టౌన్లో. చాలా హోటళ్ళు వచ్చాయి, చిన్న హోటల్ అన్నీ వచ్చాయి. 200 ఉంటాయేమో. ఆ ఐటీ పిల్లలంతా ఇళ్ళకి వచ్చి ఇంటి నుంచి పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత వారికి అలవాటైన ఆహారపు అలవాట్లు లేక టైం పాస్ చేసుకునే అలవాట్లు చిన్న కేఫ్లు లాంటివన్నీ పెట్టుకున్నారు. బాబు గారు దయచేసి అది మీ విజన్ ద్వారా వచ్చిందని మాత్రం చెప్పాకండి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.